నేను వచ్చేసా. నేను మీ వేడి వేడి అన్నంలో అలా పండుమిరపకాయ పచ్చడి వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఉంటది చూసారు. దీని ముందు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా పనికిరావు. ఇది పండుమిరపకాయ తొక్కు పచ్చడి. అమ్మ ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తుంది. తెలుసు కదా అమ్మ ఇంట్లోనే ఉంది అని చెప్పేసి ఈ రోజు అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో పండుమిరపకాయ తొక్కు పచ్చడి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే పండుమిరపకాయ పచ్చడిని మిక్సీలో వేసి మెత్తగా వేయాలంట. నాకు తెలియక నేను కచ్చాపచ్చాగా వేసాను. అమ్మ వచ్చి చూసి ఇదేంటి ఎలా వేసో ఇంకొంచెం మెత్తగా వేయాలి అని చెప్పేసి వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసింది మెత్తగా. ఇప్పుడు ఒక 1 కేజీ టమాటాలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న తాలింపు దినుసులు అన్ని కూడా వేసేసుకుని టమాటాలు కూడా వేసి గుజ్జుగా ఉడికించుకోవాలి. టమాటాలు గుజ్జుగా ఉడికిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పండుమిరపకాయ పచ్చడి కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా నీట్ గా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనం రైస్ లోకైనా తినొచ్చు, టిఫిన్స్ లోకైనా తినొచ్చు. మంట చాలా తక్కువ ఉంటది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా చూసేసి వెళ్ళిపోకండి అబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.